ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. సిబిఐ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్నారు. ఈడీ కేసులో ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ సిబిఐ కేసులో బెయిల్ రాకపోవడంతో కేజ్రీవాల్ జైల్లోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. సిబిఐ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్నారు. ఈడీ కేసులో ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ సిబిఐ కేసులో బెయిల్ రాకపోవడంతో కేజ్రీవాల్ జైల్లోనే ఉన్నారు. కేజ్రీవాల్ బెయిల్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, డీటెయిల్స్ ఏంటి? రెండు పిటిషన్లు, ఒకటి ఇంట్రీమ్ బెయిల్, మరొకటి ఆయన అరెస్ట్ అక్రమము, ఇల్లీగల్ గా ఆయన అరెస్ట్ చేశారు, అకారణంగా అరెస్ట్ చేశారంటూ రెండు పిటిషన్లను కూడా ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. దీనిపైన సుదీర్ఘంగా వాదనలు నడిచినాయి. ఆ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ కేవలం ఇన్సూరెన్స్ భాగంగానే అంటే అరెస్ట్ చేశారు ముందస్తుగా, ఎందుకంటే ఈడీ కేసులో బెయిల్ వస్తుంది, దాని నుంచి ఆయన విడుదల కాకుండా ఆపడంలో భాగంగానే సిబిఐ అరెస్ట్ చేసింది తప్ప సిబిఐ అరెస్టుకు సరైనటువంటి కారణాలు లేవు. ఈడీ కస్టడీలో ఉన్నటువంటి సందర్భంలో ఆయనే క్వశ్చనింగ్ కు సహకరిస్తున్నారు. అలాగే గతంలో సిబిఐ విచారణకు పిలిచినప్పుడు ఆయన విచారణకు వెళ్లారు. ఈడీ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నప్పటికీ సిబిఐ అకారణంగా అరెస్ట్ చేసింది. అసలు ఇల్లీగల్ గా చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోకుండానే ఆయన అదుపులోకి తీసుకున్నట్లుగా సిబిఐ ప్రకటించిందంటూ కూడా వాదనలు వినిపించారు. ఇక ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన వ్యవహారంకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ సిబిఐ కావచ్చు లేకపోతే ఈడీ అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేసి కస్టడీలో ఉంచారు అనేటువంటి వాదనలు వినిపించారు. అయితే ఈ వాదనలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. అరెస్టుకు సంబంధించి సిబిఐ అరెస్టుకు సంబంధించి అది అకారణము లేకపోతే ఇల్లీగల్ అని చెప్పడానికి లేదు అంటూ కూడా కామెంట్ పాస్ చేస్తూనే ఆయనకు మధ్యంతర బెయిల్ పిటిషన్ కు సంబంధించి ఆయన దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. ట్రయల్ కోర్టును బెయిల్ పిటిషన్ కు సంబంధించి ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకు ఆ స్వేచ్ఛను కూడా కల్పిస్తూ ఇటు మధ్యంతర బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తూనే ఇటు ఆయన అక్రమ అరెస్ట్ అంటూ ఆయన దాఖలు చేసినటువంటి పిటిషన్ ను కూడా కొట్టివేసింది. అయితే గతంలో కూడా ట్రయల్ కోర్టులో ఆయన అరెస్టుకు సంబంధించి గతంలో సిబిఐ ఈడీ అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా ఆయన లీగల్ గా ఫైట్ చేశారు. ఇటు ట్రయల్ కోర్టులో హైకోర్టులో రెండు కోర్టులను ఆశ్రయించినప్పటికీ ఆయనకి ఎలాంటి ఊరట అనేది కూడా దక్కలేదు. అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి సందర్భంలో రాజ్యాంగపరమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి వాటిపైన విస్తృతంగా విచారణ అనేది కూడా చేపట్టాలి. దాన్ని కారణంగా చూపెడుతూ అరవింద్ కేజ్రీవాల్ కి ఈడీ కేసులో బెయిల్ అనేది మంజూరు చేసింది. ఇక అప్పుడే విడుదలవుతారని భావించినప్పటికీ సిబిఐ అరెస్ట్ చేయడంతో సిబిఐకి సంబంధించిన కస్టడీ కూడా కొనసాగుతుండడంతో ఆయన ఇంకా కూడా తీహార్ జైల్లోనే ఉంటూ వచ్చారు. ఈ రోజు తాజాగా ఈ కేసు తీర్పుతోటి ఆయన సుప్రీంకోర్టులోనే తన లీగల్ ఫైట్ అనేది కూడా కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో ఈడీ కేసులో ఎలాగైతే తన అరెస్టు అక్రమం అంటూ ఆయన దాఖలు చేశారు, ఎందుకంటే రాజ్యాంగపరమైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని మరొకసారి సిబిఐ అరెస్టును అక్రమం అంటూ కూడా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈలోపు బెయిల్ కి సంబంధించినటువంటి ఫైట్ అంతా కూడా ఇటు ట్రయల్ కోర్టు నుంచి ఫ్రెష్ గా మొదలు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ట్రయల్ కోర్టుని బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తూ ట్రయల్ కోర్టును ఆశ్రయిస్తారా లేకపోతే అరెస్టు అక్రమం అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. గతంలో ఈడీ కేసులో సుప్రీంకోర్టులో ఆయనకు కొంత ఉపశమనం అనేది కూడా దక్కిన నేపథ్యంలో సిబిఐ కేసులో కూడా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. అయితే సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు రెండు కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సాక్ష్యాధారాలకు సంబంధించి ముఖ్యంగా ఎంటైర్ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఆయనే కింగ్ పిన్ గా ఉన్నారు, దానికి బెనిఫిషరీగా కూడా ఆయన ఉన్నారు, ఆయన పార్టీకి సంబంధించి కీలక వ్యక్తులు, దాంతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీనే ఏకంగా నిందితుల జాబితాలో చేర్చారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేస్తే కేసు విచారణ పైన తీవ్ర ప్రభావం అనేది కూడా పడుతుందనేటువంటి కారణాలు చూపెడుతూ సిబిఐ కావచ్చు ఈడీ రెండు కూడా ఆయన బెయిల్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే గతంలో సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కూడా బెయిల్ ను వ్యతిరేకించినప్పటికీ రాజ్యాంగపరమైనటువంటి అంశాల విచారణ కొంత సమయం అనేది కూడా తీసుకుంటుంది కాబట్టి కారణాలు చూపెడుతూ అరవింద్ కేజ్రీవాల్ కి సుప్రీంకోర్టు అయితే ఈడీ కేసులో బెయిల్ అనేది కూడా మంజూరు చేసింది. ఇక ఈ సిబిఐ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ తన లీగల్ టీం ఏ విధంగా ఫైట్ చేయబోతుంది అనేది చూడాల్సి ఉంటుంది. శ్రవంతి. రైట్ మదర్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. సిబిఐ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్నారు. ఈడీ కేసులో ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ సిబిఐ కేసులో బెయిల్ రాకపోవడంతో కేజ్రీవాల్ జైల్లోనే ఉన్నారు.